వెల్కమ్ టు వ్యూ పాయింట్. హై బీపీని సైలెంట్ కిల్లర్ అంటారు. ఎందుకంటే ఎలాంటి లక్షణాలు లేకుండానే తీవ్ర ఆరోగ్య సమస్యలకి కారణమవుతుంది. హై బీపీ కారణంగా శరీర అవయవాలు ఎఫెక్ట్ అవుతాయి. ఇది గుండె, బ్రెయిన్, మూత్రపిండాలపై ఎఫెక్ట్ చేసి సమస్యగా మారుస్తుంది. హై బీపీ ధమనుల గోడలపై రక్త ప్రవాహం వల్ల కలిగే శక్తి సాధారణ రక్తపోటు 120/80 mmHgగా ఉంటుంది. ఈ పరిమితి నిరంతరం పెరిగినప్పుడు ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం అది 130/80 mmHg కంటే ఎక్కువగా ఉంటే దానినే హై బీపీ అంటారు. రోజులు గడిచే కొద్దీ ఈ లెవెల్స్ పెరిగి రక్తపోటు, రక్తనాళాల సున్నితమైన లోపలి పొరని దెబ్బతీస్తుంది. ఇది వాపు, స్థితస్థాపకతని తగ్గిస్తుంది, ప్రభావాన్ని పెంచుతుంది. హై బీపీ వల్ల ఎఫెక్ట్ అయ్యే అవయవం గుండె. పెరుగుతున్న వాస్కులర్ నిరోధకతని వ్యతిరేకంగా పంపు చేస్తూనే ఉండే ఎడమ జఠరిక మందంగా మారుస్తుంది. మొదట్లో పరిహార ప్రతిచర్యగా సంభవించే ఈ గట్టిపడడం చివరికి గుండె పనితీరుని బలహీనపరుస్తుంది. దీనివల్ల హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది. హై బీపీని కంట్రోల్ చేయకపోతే అది చివరికి ఆర్థమియా, ఆకస్మిక గుండె ఫెయిల్యూర్, మరణానికి దారితీస్తుంది. గుండె తట్టుకునే సామర్థ్యాన్ని కోల్పోతుంది. దీనివల్ల శ్వాస ఆడకపోవడం, అలసట, వాపు, జీవన నాణ్యత తగ్గుతుంది. రక్తం నుండి వ్యర్థాలు ఫిల్టర్ చేయడం కిడ్నీల పని. రక్తపోటులో మార్పులు మూత్ర పనితీరుని ప్రభావితం చేస్తాయి. హై బీపీ మూత్రపిండాలకి రక్తాన్ని సరఫరా చేసే ధమనులని ఇరుగ్గా చేసి గట్టిపరుస్తుంది. ఇది వారి పనిచేసే సామర్థ్యాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. హైపర్ టెన్షన్, నెఫ్రోపతి అనే సమస్యగా మారుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి, కిడ్నీల ఫెయిల్యూర్ కి హై బీపీ ప్రధాన కారణం. హై బీపీని కంట్రోల్ చేయకపోతే అది చివరి దశ కిడ్నీ ఫెయిల్యూర్ కి దారితీస్తుంది. దీనిని డయాలసిస్, మూత్రపిండ మార్పిడి అవసరం కావచ్చు. దీంతో పాటు మూత్రపిండాల సమస్యలు హై బీపీని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తాయి. ఈ విధంగా రెండు ఒకదాని తర్వాత ఒకటి మారుతూ గుండె సంబంధిత సంఘటన ప్రమాదాన్ని పెంచుతాయి. బ్రెయిన్ ఆక్సిజన్ ఎక్కువగా ఉండే రక్త ప్రవాహంపై ఆధారపడుతుంది. ఈ బలహీనమైన రక్త ప్రవాహం స్ట్రోక్, అభిజ్ఞా క్షీణతకి కారణం. దీర్ఘకాలిక రక్తపోటు పురుషాంగం యొక్క రక్తనాళాలను దెబ్బతీస్తుంది. దీనివల్ల అవి దెబ్బతినొచ్చు, మూసుకుపోవచ్చు. ఇది ఇస్కిమిక్ హెమిరేజిక్ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ రెండు నాడీ సంబంధిత సంఘటనలను ఎఫెక్ట్ చేస్తాయి. ఇంకా హై బీపీ వాస్కులర్ డిమెన్షియా, అభిజ్ఞా క్షీణతలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. హై బీపీ నిరంతరం మైక్రో వాస్కులర్ వ్యవస్థని దెబ్బతీసినప్పుడు అది బ్రెయిన్ లో చెంగేస్ కి కారణమవుతుంది. ఇది జ్ఞాపక శక్తి, నిర్ణయాలు తీసుకోవడం, భావోద్వేగ నిరంత్రణకి ఎఫెక్ట్ చేస్తుంది. కానీ ఇది తాత్కాలికంగా జరిగేది కాదు. లక్షణాలు చాలా సంవత్సరాల ముందుగానే ప్రారంభమవుతాయి.